హాయ్ ఫ్రెండ్స్, ఎంఎక్స్ ప్లేయర్లో విటమిన్ సి అనే ఒక తెలుగు సినిమా చూశాను. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈరోజు విటమిన్ సి అనే తెలుగు సినిమా రివ్యూ చెప్పుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా గురించి, ఈ సినిమాని ఫీచర్ ఫిల్మ్గా కాకుండా ఇండిపెండెంట్ మూవీగా తీశారు. అందుకే ఈ సినిమా కేవలం 73 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 2018లో వచ్చిన పేపర్ బాయ్ సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాకు డైరెక్షన్ చేసిన జయశంకర్ గారే విటమిన్ సి మూవీని రాసి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాని తక్కువ బడ్జెట్తో, తక్కువ మంది ఆర్టిస్టులతో, తక్కువ లొకేషన్స్లో కంప్లీట్ లాక్డౌన్ నడుస్తున్నప్పుడు తీశారు. అయినా సరే క్వాలిటీ పరంగా సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, లియో అనే కుర్రాడికి ఫోన్ అంటే మహా పిచ్చి. ఎప్పుడు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అలాంటి లియోకి తన కొలీగ్ వైదేహిపై ప్రేమ పుడుతుంది. ఆమెతో మాట్లాడడానికి, తన ప్రేమను చెప్పడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. అండ్ వైదేహికి లియోకి తెలియని ఒక పాస్ట్ ఉంటుంది. లియో అలా తన ప్రేమ కష్టాలు పడుతూ ఉంటే ఒకరోజు తన ఫోన్ పగిలిపోతుంది. దాంతో కొత్త ఫోన్ కొనుక్కుంటాడు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆ ఫోన్లో అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మరి ఆ వాయిస్ అసిస్టెంట్ వల్ల లియోకి మంచి జరిగిందా, చెడు జరిగిందా? కొత్త ఫోన్తో లియో జీవితంలో వచ్చిన మార్పులేంటి? చివరికి ఏమైంది? ఇదే ఈ సినిమా కథ. ముందుగా ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఆ కాన్సెప్ట్ వల్ల కథ చాలా ఫ్రెష్గా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మోడ్రన్ టెక్నాలజీతో పాటు మోడ్రన్ థాట్స్ని ఈ సినిమాలో చూపించారు. మొబైల్ వాడకం గురించి మనం ఎన్నో విషయాలు వింటూనే ఉంటాం. అలాంటి విషయాల్ని ఒక ప్రేమ కథతో కాస్త అడ్వాన్స్గా చూపించాడు డైరెక్టర్ జయశంకర్. లిమిటెడ్ సోర్స్తో తీసినా సరే సినిమా చూస్తున్నప్పుడు అలా అనిపించదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. మెయిన్ లీడ్స్గా చేసిన శ్రీకాంత్, ప్రాచి బాగున్నారు. డైరెక్టర్ అండ్ రైటర్ జయశంకర్ రైటర్గాను, డైరెక్టర్గాను తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, సినిమా 73 నిమిషాలే ఉన్నా స్లో నరేషన్లో ఉండడంతో కాస్త పెద్దగా అనిపిస్తుంది. సినిమాలో చాలా సీన్స్ డైలాగ్ డ్రివెన్గా ఉండడంతో కాస్త డల్గా అనిపిస్తుంది. అండ్ హీరో కొత్త ఫోన్ వాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి. ఇలాంటి 1-2 విషయాలు తప్పిస్తే కంప్లీట్ లాక్డౌన్లో ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా పూర్తి చేయడం గ్రేట్ అనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, మొబైల్ వాడకం గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ హాయిగా సాగిపోయే ఒక అందమైన ప్రేమ కథ విటమిన్ సి మూవీ అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన విటమిన్ సి మూవీ ఒక మంచి ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా కాన్సెప్ట్ని పరిచయం చేయడానికి ఒక స్నేక్ పీక్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమాని ఎంఎక్స్ ప్లేయర్లో రిలీజ్ చేశారు. సో ఫ్రీగా చూసేయొచ్చు. కొత్త రకం సినిమాని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.